హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ దేవి ప్రసాద్. వెల్కమ్ టు ఏహెచ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఐసెల్ఎఫ్ స్కై ఐలాండ్లో ఉన్నామన్నమాట. సో నైట్ వచ్చేసి ఇక్కడ ఒక పార్కింగ్ వచ్చాము, అంటే క్యారవాన్ పార్కింగ్ పిక్చర్స్కి. సో ఇక్కడ నైట్ స్టే అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పోర్ట్రీకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి అది ఒక 43 మైల్స్ అంతా ఉంది. సో ఈ ఈ స్టే వచ్చేసి మరీ అంత పెద్దది కాదు, చిన్నది కాదు, కొంచెం డీసెంట్గా ఉంది. బట్ నిన్నటిలాగా అంత ఫెసిలిటీస్ అంతా ఏమీ లేదన్నమాట. సో నైట్ మీకు చూపలేకపోయాను, లైట్ అంత ఎక్కువ లేదు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ లైక్ 4:30కే నైట్ అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతా అనగా ఇంకా సన్ రైజ్ రావలేదు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది ఇది పార్కింగ్ అదంతా ఎలా ఉందనేసి. అది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఉండే ఏరియా వచ్చేసి ఇంకా అదే అనమాట పార్కింగ్ మెయిన్ క్యారవాన్స్ పిక్చర్స్ అంతా. సో అక్కడ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది, అంటే ఎలక్ట్రిసిటీ అవైలబుల్ పిచ్ పక్కలో ఉంది, కానీ వాటర్ ఫెసిలిటీ అనేది మాత్రం కొంచెం డిస్టెన్స్లో ఉంది. మనం వెహికల్ తెచ్చి అక్కడ పెట్టుకుని ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఒకటి ఉంది, అండ్ ఇదంతా స్టాఫ్ పార్కింగ్ అనమాట వాళ్ళది. ఇంకా అటు సైడ్ అంతా వాష్రూమ్స్, ఇంకొక పోస్ట్ ఆఫీస్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇది అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యి అక్కడ పోర్ట్రీకి వెళ్ళి ఇంకా అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసుకుని నైట్ ఎక్కడికి వెళ్తామో అదంతా మీకు అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్. ఓకే, మనం ఇప్పుడు చూడొచ్చు లైక్ పోర్ట్రీకి వెళ్ళే దారిలో మన క్యారవాన్ అకామిడేషన్ నుంచి వ్యూ చూడండి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ కొండలు చూడండి అసలు మేఘాలతో అసలు ఎలా కవర్ అయిపోయిందో. బట్ వ్యూ మాత్రం అసలు సూపర్గా ఉంది. మీరు చూడొచ్చు పోర్ట్రీకి వెళ్ళే దారిలో. ఇప్పుడే మనం పోర్ట్రీకి రీచ్ అయిపోయినాము. పార్కింగ్ మన క్యారవాన్ అక్కడ పార్క్ చేసి కొద్ది దూరం నడుచుకొని వెళ్ళాలి కింద లొకేషన్ దగ్గరికి. పోర్ట్రీ అనేది వచ్చేసి ఒక హార్బర్ అన్నమాట, చిన్నది. సో ఇప్పుడు అక్కడ నడుచుకొని వెళ్తాను, మీకు చూపిస్తుంటాను. చూడొచ్చు మనం కిందకి వచ్చేసాము ఇప్పుడు పోర్ట్రీ లొకేషన్ దగ్గరికి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ రెండు కొండల మధ్యలో లైక్ వాటర్ అట్లా ఫ్లో అవడము, లైక్ రివర్ ఫామ్ అవ్వడం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి మాత్రము. అసలు ఒకసారి చూడొచ్చు మీరు కూడా, చాలా బాగుంది చూడడానికి. ఇదే పోర్ట్రీ చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నది వచ్చేసి మనము వల్మెంత్రో. ఇక్కడి నుంచి అక్కడికి ఆల్మోస్ట్ ఒక 40 minutes ఏమో డ్రైవ్ ఉంటుంది జర్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది లొకేషన్ కూడా కవర్ చేస్తాను. సో ప్లేస్ అయితే బాగుంది యాక్చువల్లీ చూడడానికి. అంటే ఆ రెండు కొండల మధ్యలో వాటర్ ఫ్లో అవడం అంతా బాగుందన్నమాట. ఇంకోటి కలర్స్ అదంతా లొకేషన్ చూడడానికి. ఇక్కడే పోర్ట్రీలో ఒక కాఫీ షాప్కి వచ్చాము. ఇక్కడ ఒక హాట్ చాక్లెట్ గ్రాప్ చేసుకొని, ఇంకా ఎందుకంటే చాలా వెదర్ కోల్డ్గా ఉంది, సో ఏదైనా స్టార్ట్గా కొద్దాం అనేది ఒక హాట్ చాక్లెట్ వేస్తాను అనమాట. నేనే ఇంకా నవీన్ వచ్చాము. నవీన్ హాయ్. సో ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి నవీన్ వెళ్తానేది మనం నెక్స్ట్ లొకేషన్ హాట్ రాక్స్. సారీ, నవీన్కి పేరు పడడం తెలియట్లేదు. ఇంకా మనం క్యారవాన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలన్నమాట. లేట్ అయిపోతుంది. ఇంకా అందరూ అరుస్తున్నారు లేట్ చేస్తాను అనేసి ఏదని. సో ఇంకెళ్ళి ఫాస్ట్గా ఇంకా బయలుదేరాలి. వచ్చేసాము మన క్యారవాన్ దగ్గరికి. కొంచెం దూరంలో ఉంది, అదిగో మన క్యారవాన్ అక్కడ. అదే అనమాట మన క్యారవాన్. సో ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తామంట. ఇంకేం బోరింగ్ జర్నీ రోడ్ వైజ్, కానీ రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. మనము పోర్ట్రీ నుంచి వల్మెన్స్ట్రోమ్కి వెళ్ళే దారిలో మాత్రం రోడ్స్ అసలు ఎవరు కానీ అటు సైడ్ వెళ్తే మాత్రం మిస్ చేయొద్దండి. అసలు ఆ రోడ్స్ కర్వ్స్ కానీ ఆ మేఘాలు కొండలకి అటాచ్ అయిపోయి అసలు లుక్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీనరిక్ రోడ్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అంటే నేను విజిట్ చేసిన రోడ్స్లో కానీ. సో ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ రోడ్ మాత్రం అసలు ఎవరు మిస్ చేయొద్దండి. సో మీరు చూడొచ్చు, అసలు సూపర్ ఉంది వ్యూ మాత్రము. ఎక్కడున్నామంటే వల్మెన్ అప్ స్టోర్ అనే లొకేషన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కింద నుంచి పైకి ట్రెక్కింగ్ వెళ్ళాలి. అరౌండ్ లైక్ 40 minutes వాక్ ఉంది. క్విక్ పిక్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంది. సో అట్లే ఉంటుంది వీడియోలో. సో ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. అక్కడంతా వెళ్తున్నారు.
మీకు ఈ ట్రెక్కింగ్ది క్విక్ టైం ల్యాబ్స్ పెడతాను, ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి. 50% వచ్చాము మనము లొకేషన్ దగ్గరికి, కింద నుంచి ట్రెక్కింగ్ చేసుకొని. అసలు చాలా ఆడుందనమాట, ఎందుకంటే మనకు ఎక్కువ నచ్చేది అలవాటు లేదు కాబట్టి ఒకేసారి ఇంత పెద్ద కొండ ఎక్కండి చాలా కష్టమైపోద్ది. కానీ ఇక్కడ వచ్చాము. చూడొచ్చు, మేము ఒక 75% అయితే ఎక్కేసాము. బట్ మాకు ఇంకా టైం సరిపోదనేసి ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడి నుంచి చూడొచ్చు, అసలు చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషను. సో అసలు ఈ ప్లేస్ మాత్రం నిజంగా అసలు ఎవరు మాత్రం మిస్ చేయొద్దండి. లైక్ అటు సైడ్ వెళ్ళినప్పుడు, స్కాట్లాండ్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడికి. సూపర్ ఉంది, అయితే మీరు చూడొచ్చు ఇంకా వీడియోలో. ఎట్లుంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? వేరే లెవెల్ ఉంది. అయినా కానీ మనం ఫుల్ కంప్లీట్ చేయలేకపోయినాము, ఎందుకంటే మన దగ్గర టైం లేదు కాబట్టి. కానీ వ్యూ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాయిస్ వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద జార్ పడితే మాత్రం వన్ స్టాప్ డైరెక్ట్ నదిలో స్టాప్ లేదు, నాన్ స్టాప్ లేదు. వచ్చాము జస్ట్ ఒక 5 minutes కిందకి వెళ్ళిపోవచ్చా? 5 minutes కానీ చాలా రోజుల తర్వాత నడిచిన తర్వాత అసలు ఒక లాగా ఉంది కదా కాళ్ళంతా. ఇంకోటి ఏమంటే హైట్ మనం ఎక్కుతున్నప్పుడు మనకి బ్రీతింగ్ చూసి అది ఎంత ఆగుతుందో, లైక్ హార్ట్ బీట్ 151 155 హైయెస్ట్. అసలు చాలా దారుణం మొబైల్. ఇప్పుడే కిందకి వచ్చేసాము పైనుంచి ట్రెక్కింగ్ చేసుకొని. వెళ్ళడానికి అయితే ఒక 20 to 25 minutes పట్టిందనమాట. కిందకి రావడానికి ఒక 10 minutes పట్టింది అంతే. సో ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది అసలు. అంటే ట్రెక్కింగ్ చేయడము బాగుంది అనమాట, నచ్చుకెళ్ళాము. అంటే ఆ చలికి, హార్ట్ బీట్కి బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఇదే పార్కింగ్ ఇదే అనమాట. సో పార్కింగ్ అదంతా అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు రావాలన్నా వాళ్ళు రావచ్చు. ఎక్స్పీరియన్స్ ట్రెక్కింగ్ది చెట్లకి అందరు చెప్పండి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? దారుణంగా అంటే ఏం సేపు పట్టింది ఎక్కడానికి? బట్ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా అన్న, బాగుంది కదా. సో ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి మెల్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడొచ్చు, ఇప్పుడు మనము మెల్ట్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు దాని లొకేషన్ అదంతా నేను చూపిస్తాను. చూడండి, అసలు బ్యాక్ వ్యూ అయితే బాగుంది. ఇంకా నేను అసలు కెమెరా టర్న్ చేయలేదన్నమాట. సో పార్కింగ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తేనే వాటర్ ఫాల్ అనమాట. అంటే ఇది సీలో వాటర్ ఫాల్స్ ఉన్నట్టుగా ఉంది అసలు. ఇది ఇంకా కొండలే. ఇప్పుడు కొండల్లో నుంచి ఇంక డైరెక్ట్ కొండల మధ్యలో నుంచి వాటర్ వచ్చి అలా సీలాలు పడుతుంది అనమాట. అది ఒక ఫాల్స్ టైప్ క్రియేట్ అయింది. అంటే చూడొచ్చు ఇక్కడ మీరు, అక్కడ పడుతున్నాయి కదా. సో దీనికి కంప్లీట్లో చూపిస్తాను. ఇదే అన్నమాట ఫాల్స్. డైరెక్ట్ ఇదంతా ఇంకా సీలోకి వెళ్ళిపోతుంది మొత్తం. ఇదంతా ఇంకా సీ అనమాట.
వాటర్ ఫాల్స్ పార్కింగ్ నుంచి చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వెనక పక్క మాత్రం కొండలకైతే మేఘాలు మొత్తం కవర్ అయిపోయింది. అసలు కొండలు నీట్గా కనిపించట్లేదు, అట్లా ఉన్నాయి మేఘాలు. ఒకసారి కొండల మేఘాలు రెండు మిక్స్ అయిపోయి ఉన్నట్టున్నాయి. అసలు మీరు చూడొచ్చు మరి ఇక్కడ అసలు ఫుల్ అసలు కొండల్లో మొత్తం మేఘాలు ఉన్నట్టున్నాయి. అసలు బాబా ఏమన్నా లొకేషన్స్ అవి చూడండి. అసలు ఇది కొండన మేఘాల కన్ఫ్యూజన్గా ఉంది. ఆడ ఒకే ఒక ఇల్లు ఉందా? అసలు ఆ ఇంట్లో ఎట్లా సర్వైవ్ అవుతారు ఇక్కడ? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఊర్లాగా అట్లా ఉండదు అనమాట. ఒక ఇల్లు ఒక చోట ఉంటే ఇంకొక కొండ పక్కలో ఇంకొక ఇల్లు ఉంటుంది. అసలు ఎట్లా ఉంటారు అసలు వాళ్ళకు ఏం అసలు అర్థమే కాదు. కానీ ఆ లైఫ్ మాత్రం నెక్స్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తానేది వచ్చేసి క్యూరీ వ్యూ పాయింట్కి. సో అది వ్యూ పాయింట్ మాత్రం అసలు సూపర్గా ఉంది. అసలు రోడ్స్ ఏం మాత్రం ఇంకా క్రేజీగా ఉంది. మొత్తం కర్వ్స్ కానీ ఆ గ్రీనరీకి చాలా బాగుంది. అసలు నేను చూపిస్తాను మొత్తం చూడండి రోడ్డు. అసలు నిజంగా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చేసింది. మీరు కూడా చూడొచ్చు. మా టెక్ ఫేరింగ్ వ్యూ పాయింట్ చూడొచ్చు పైనుంచి. అసలు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. వ్యూ పాయింట్ పైకి వెళ్ళి మొత్తం చూసుకొని కిందకి వచ్చేలాగా అయిపోయింది. సినిమా కనిపించింది, చలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో ఒక డ్రోన్ షాట్ కూడా తీసాము, మన వీడియోలో వస్తుంది అనమాట. నెక్స్ట్ వెళ్తాను వచ్చేసి ఇన్వెన్స్కి వెళ్ళిపోయి ఈరోజు నైట్ అక్కడే స్టే అవుతాము. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఇప్పటికే చూడొచ్చు మీరు, చీకటి పడిపోయేలాగా ఉంది. సో ఇంకా వేరే ప్లేసెస్ కదా ఇంకా దగ్గరలో ఇంకేమీ లేవు. సో ఇంక ఈరోజు ఇన్వెన్స్లో వెళ్ళి స్టే అయ్యి రేపు మొత్తం ఇన్వెన్స్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకోటి ఎక్కువ మాట్లాడదాం కూడా కాదు, అట్లా ఉంది చలి, ఫుల్ ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ ఆఫ్టర్నూన్ 2:49 అవుతుంది. 2:49కే చూడొచ్చు ఇంకా ఎట్లా ఉందో. ఇంకా ఇక్కడ చీకటి మొత్తం ఒక 3-4 కంతా అసలు ఇంకా మొత్తం చీకటి పడిపోయి స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అదే ఈరోజు ఇంకా అకామిడేషన్ తను క్యారవాన్ దగ్గర పిక్చర్స్ దగ్గరికి వెళ్ళినాక తీస్తాను మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను అక్కడ ఎట్లా ఉంది ఏమి అనేసి. ఇన్వెన్స్కి వెళ్ళే దారిలో టెస్కో ఉంటే ఆగాము. కొన్ని గ్రాసరీస్ అవి గ్రాప్ చేసుకొని, ఎందుకంటే మనం తెచ్చుకునే గ్రాసరీస్ అన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి టెస్కోలో మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. అసలు బయటకు వస్తే వెదర్ -2 ఉంది, అసలు చాలా చల్లిగా ఉంది. ఇప్పుడే క్యారవాన్ ఎక్కి స్టార్ట్ అవుతాం ఇన్వెన్స్కి. మనము ఇన్వెన్స్కి వచ్చేసాము. ఇక్కడ లైక్ క్యారవాన్ పార్కింగ్కి ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇక్కడ డీసెంట్గా ఉంది క్యారవాన్ పార్కింగ్ అయితే, ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడే ఇక్కడ పార్క్ చేసేసి మన క్యారవాన్ వచ్చి ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా రేపు ప్లాన్ ఏమంటే లైక్ ఇన్వెన్స్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి. ఎందుకంటే క్రిస్మస్ డే కదా, బాగుంటుంది ఇన్వెన్స్ సిటీ. ఇంకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అలాగా రేపు మొత్తం ఇన్వెన్స్లోని మోస్ట్లీ నాకు తెలిసి రేపు నైట్ కూడా ఇక్కడే స్టే అవుతాము. ఇంకా ఎల్లుండి నుంచి మన NC500 స్టార్ట్ అవుతుంది. సో ఎక్సైటెడ్ అనమాట.